ధర్మారావు గారా, నేనే సతీష్ మాట్లాడుతున్నాను. మీరు నాకు ఫోన్ చేస్తున్నారా? వాటే వండారు. ఏమిటి విషయం? గడువా? నో 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 నో, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నా చెయ్యి ఎప్పుడో దాటిపోయింది. నేను చేయగలిగిందల్లా ఒక్కటే, రేపు సాయంకాలంలోగా మీరేమన్నా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. Now the time is 4:00. ఇదిగో ప్రెస్ మీ చేతుల్లో పెడుతున్నాను. బాధపడుతున్నారా సార్? బాధపడ్డం బాగుపడ్డం ఇంకా మీ చేతుల్లోనే ఉంది సార్. మీ సిద్ధాంతం తప్పని ఒక్క మాట చెప్పండి, మీవన్నీ మీకు ఇచ్చేస్తాను. మీ నిర్ణయం మార్చుకోరని నాకు తెలుసు. నా నిర్ణయం కూడా మీరు తెలుసుకోవడం చాలా అవసరం. రేపో మాపో ఈ మేడ పడగొట్టి ఇక్కడే ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి దానికి లగ్జరీ బార్ అని పేరు పెట్టి బ్రాందీ, విస్కీ, రమ్, జిన్, షాంపైన్ రకరకాల మధువులతో వందలాది మందికి విందులు చేస్తుంటారు. సతీష్ బాబు, ఏం సార్? దయచేసి ఈ పవిత్రమైన చోటును విలాస మందిరంగా మార్చొద్దు. ప్రజాసేవ చేసే ఈ పత్రికను ఆపివేయవద్దు. మీతో నాకెంత పంతమన్నా మీరు ఇంతగా అడుగుతున్నారు గనక మీ మాట తప్పకుండా పాటిస్తాను. కానీ మీరు నా మాట పాటించండి. అలాగే చెప్పండి. ఇదే ప్రెస్లో మీరొక సామాన్యమైన వర్కర్గా ఉంటూ పార్టీ వాళ్లతో సమానంగా జీతం తీసుకుంటూ ఎప్పట్లాగే మేనేజ్మెంట్ చూసుకుంటూ పత్రిక నడుపుతానంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు. ఏమంటారు? అది నా అదృష్టంగా భావిస్తాను. వెరీ గుడ్ ధర్మారావు గారు, వెరీ గుడ్. ఏమిటి ఇంకా నిలబడ్డారే? సతీష్ బాబు కాదు సార్ అని పిలవటం నేర్చుకోండి. అలాగే సార్. రైట్, వెళ్ళి మీ పని చూసుకోండి. ఇంతవరకు ఈ ప్రెస్కు ఓనర్, ఇక నుంచి నాకు నౌక. మీరేమీ ఆందోళన పడకండి. మన ప్రెస్ ఆగిపోదు, మనమే నడుపుకుంటున్నాం. వెళ్ళండి ఆయన, పనులు చూసుకోండి. పదండి. బాబ్జీ, ఏంట్రా ఇంకా రెడీ కాలేదు? రెడీ అవుతున్నాను రా. చాలా హుషారుగా ఉన్నావు. పరీక్షలు అయిపోయాయి, పాసో ఫెయిలో ఆ దేవుడికి వదిలేయి. కానీ ఈ హాస్టల్ తిండి తినే పీడ ఈ రోజుతోనే వదిలిపోయింది. మా ఊరెళ్ళి మా అమ్మ వండి పెట్టే దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహోర తింటూ హాయిగా ఉంటాను రా నాన్న. అవునరా, మా అమ్మ కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమిట్రా ఈ ప్యాకెట్ మర్చిపోయా? ఒరే, బాగా జ్ఞాపకం చేశావురా. మా చెల్లాయికి గాజులు పట్టుకెళ్తున్నాను రా నాన్న. నువ్వేం కొన్నావురా? మా నాన్నకి చేతి కడుగున్నాను. మంచి పని చేశావురా. ఒరే గోపీనాథు, నేను వెళ్ళొస్తాను రా. ఒరే, ఇది హాస్టల్ కాదురా, జైలు రా. పదండి రా. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని కలుసుకోవాలని 2-3 సార్లు ప్రయత్నించాను, కానీ వీలు పడలేదు. నాతో మీకేం పని? పరీక్ష ఈ రోజున ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతున్నాం. వెళ్లేలోగా మీతో ఒక మాట చెప్పాలని. చెప్పండి. చెప్పండి. నేను చెప్పలేను, మీరే చదువుకోండి. శ్రీ గోపీనాథ్ గారికి, మొన్న మన యానివర్సిటీలో మీరు ప్రదర్శించిన గేయనాటి చూశాక మీ మీద నేను ఊహించుకున్న అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను. మీ ఆశయాలు ఆదర్శాలు నాకెంతగానో నచ్చాయి. మీ మైత్రిని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు ఎప్పుడైనా మా ఊరు రావడం తటస్థిస్తే నన్ను కలుసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ స్నేహాభిలాషి గీత. ఎవరు? అరే, మా ఊరే. ఏమ్మా గౌరీ, నీకు ఇప్పుడు ఆలస్యం అయిపోయినట్టుంది కదా? ఏం చేయనమ్మా, రైలే ఆలస్యంగా వచ్చింది. బాబు, ఈ అమ్మాయి మన మల్లయ్య కూతురు.
ఏదో ఇక్కడ ఒక బిడ్డలాగా పెరుగుతుంది. చాలా బుద్ధిమంతురాలు. ఈ అమ్మాయిని ఒక ఇంటి దాన్ని చేస్తే నాకెంతో తృప్తిగా ఉంటుంది. వెళ్ళిగా నాయ్య. మంచిది బాబు. అదేమిటి ఆయన అలా చూస్తున్నావు? ఇది మనిల్లే. మనిల్లా? మరి మన బంగళా కొన్ని మంచి కార్యాల కోసం వినియోగించబడింది. చూడు గోపి, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, తలదాచుకోవడానికి కాస్త నీడ, ఇవి మనిషికి కావాల్సిన కనీస అవసరం. వాటికి మనకి ఏ లోటు లేదు. మిమ్మల్ని ఇంత పేద స్థితిలో చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు సార్. పేదరికం మనిషికి రావచ్చు నాయనా, కానీ మనసుకు మాత్రం రావు. అవును, పేదరికం ఒక విధంగా మనిషికి పరీక్ష లాంటిది. దానికి తల వంచి బాధపడటం అవివేకం, ఎదిరించి నిలవటమే వ్యక్తిత్వం. సరే, బిఏ పూర్తి చేసావు కదా, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీరు క్షమిస్తానంటే ఒక మాట చెప్తాను. చెప్పునాయన. మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా పాస్ అవుతాననే నమ్మకంతో ఇండియన్ పోలీస్ సర్వీస్కి అప్లై చేశారు. మీకు ఇష్టం లేకపోతే నా ఉద్దేశం మార్చుకుంటాను. అక్కర్లేదు అయినా, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు సార్. ఏమిటైనా? అదే ఏం లేదండి. నువ్వు అడగదలుచుకున్నది ఏమిటో నేను అర్థం చేసుకున్నాను బాబు. మీ నాన్నగారిని గురించే కదా. ఆయన తన సిద్ధాంతాలను ఇంకా మార్చుకోలేదు, కానీ మార్చుకుని తాను ఒక గొప్ప వ్యక్తిగా రూపొందే రోజు, మారిన నీ తండ్రి నీ ప్రత్యేకతను, ప్రయోజకత్వాన్ని గుర్తించే రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఆ శుభ సమయం కోసమే నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ధర్మం బాబు, బాబు ధర్మేయండి బాబు, బాబు ధర్మం బాబు, ధర్మేయండి. మీకు దండం పెడతా బాబు, ధర్మేయండి బాబు, బాబు 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 ధర్మేయండి బాబు, బాబు బాబు ధర్మేయండి బాబు. అబ్బో పెద్ద డాబు బాబు, బాబు ధర్మేయండి బాబు, బాబు ధర్మేయండి బాబు, ధర్మేయండి బాబు. ధర్మసేవులు బాబు, మీరు ఆగలుగా ఉన్నాడు బాబు. అక్కడికి నాది రాతిగుండా, మీది జాలిగుండా అని నలుగురు అనుకోవాలనేగా. మనిషికి సహాయం చేయటం ఇదిగా ధర్మారావు గారు. అడుక్కోవడాన్ని మీరు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఎరా దుక్కలాగా ఉన్నావు, పనిచేసి పట్టలే. కుంటోడు కదా బాబు, నాకు కొడుతారు బాబు పని. పోనీ ఇతను మన బైండింగ్ సెక్షన్ లో వేసుకుందా? అలాగే. ఎరా రోజుకి ఎంత కావాలి? ఏ కరువు రోజులు కదా బాబు, కనీసం 5, 6. బాగా ఆలోచించుకు చెప్పు. 7 రూపాయలు అయితే సరిపోద్ది బాబు. 7 రూపాయలు కావాలంటే ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 వరకు పనిచేయాలి. ఏంది 12 గంటలు పని చేస్తే 7 రూపాయలు ఇస్తారా? అంటే నిమిషానికి నయా పైసా కూడా గిట్టుబాటు కాలేదన్నమాట. బాగుందండి. ఏమండోయ్, అరగంట సేపు ఆడతా బాడతా ఆడుకున్నారంటే 10 రూపాయలు సంపాదిస్తారండి. అయినా మీకు ఈ సంగతి తెలవదనుకుంటాను. ఈ మధ్య 5 పైసల కన్నా తక్కువ ముష్టించుకోకూడదనే మా ముష్టోళ్ళ సంఘం అందరం కలిపే బెంగళూరులో తీర్మానించుకున్నామండి. రాస్కల్, ఒళ్ళొంచి కష్టపడకుండా నీకు డబ్బులు కావాలన్నమాట. నీలాంటి ముష్టోళ్ళందరినీ షూట్ చేసి పారేస్తే గానీ దేశం బాగుపడదు. ధర్మారావు గారు దయాధర్మాల గురించి గొప్పగా చెప్తారే, చూశారా లోకం పోకడా? పళ్ళన్నీ చేశాను అయ్య గారు. ఏమ్మా, ఎలా ఉంది నీ పూల వ్యాపారం? పర్వాలేదు అయ్య గారు, ఏదో వేణీళ్ళకి సన్నీళ్లు చూడనట్టు మా అయ్యకి సాయపడుతున్నాను. ఇక్కడ కూడా పనిచేస్తున్నావు కదా, నా దగ్గర కూడా ఏమైనా తీసుకోమా అంటే ఏమీ తీసుకో. అలా అనకండి అయ్య గారు, మీ వంటి వారికి సేవ చేయడమే నా భాగ్యం. వస్తానయ్య గారు. మంచిది. మీరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది సార్. అలాగా, చాలా సంతోషమైన. నేను కూడా నీకు ఒక ఫస్ట్ క్లాస్ అని శుభవార్త చెప్తాను. ఏమిటి సార్ అది? చెప్తాను. ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి నీకు ఇంటర్వ్యూ కార్డు వచ్చింది. నేను తప్పకుండా సెలెక్ట్ అవుతాను సార్. ఇవాళ సెలెక్ట్ కావటం కాదు నాయనా, ట్రైనింగ్ పూర్తి చేయాలి, ఉద్యోగంలో చేరాలి, నీతికి నిజాయితీకి ప్రతిరూపంగా నిలబడి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి.
అప్పుడు నైనా నాకు ఆనందం. ఓకే హలో రేఖ, హలో బాస్ వాట్ యు డు ఐఎమ్ ఓకే. మన కొత్త ప్రాజెక్ట్ ఎలా ఉంది? మోస్ట్ ఫ్లరిషింగ్, బ్రహ్మాండంగా సాగుతుంది. మనీ మనీ మనీ, అంత డబ్బే. నాకు తెలుసు. ఐఎమ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. స్వామి, ఆఖరి ఊపిరి నాలో ఆడే వరకు ఆపదలో ఉన్న ఒక్క వ్యక్తినైనా ఆదుకునే అవకాశం నాకు కలిగించు. అంతకంటే నేను కోరుకునేది ఇంకేమీ లేదు. సార్ నువ్వా? ఏఎస్పీగా నాకు ఆర్డర్స్ వచ్చాయి సార్. రేపే ఈ ఊళ్ళోని డ్యూటీలో జాయిన్ కాబోతున్నాను. నన్ను ఆశీర్వదించండి సార్. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? చేరదీసినప్పటి నుంచి నా మీద ఎన్నడూ చేయి చేసుకొని మీరు రేపు ఉద్యోగంలో చేరతాననేసరికి చెంపదెబ్బలు కొట్టారంటే అందులో ఏదో గూఢార్థం ఉందని అనుకుంటున్నాను. అవును గోపి, అవును. నువ్వు పోలీస్ అధికారి అయ్యావని తెలియగానే కర్తవ్య నిర్వహణలో రేపు నీకు అనుక్షణం ఎదురయ్యే సమస్యలన్నీ వరుసగా నా కళ్ళ ముందు కనిపించాయి. మద్యపానం, జోదం, వ్యభిచారం, దొంగతనం, ఈ దుర్వ్యసనాలకు బానిసలైన బలహీనులను గుప్పెట్లో పెట్టుకుని సంఘాన్ని సర్వనాశనం చేసే చెడపురుగులు ఎన్నో ఉన్నాయి. నీతికి నిలబడి చట్టాన్ని రక్షించే నీలాంటి పోలీస్ అధికారులను వశపరుచుకోవాలని బలవత్తరమైన ఆ దుష్ట శక్తులు ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఆ తలంపే నేను తట్టుకోలేకపోయాను ఆయన. అర్థమైంది సార్, మీ ఉద్దేశం పూర్తిగా అర్థమైంది. ఈనాడు మీరు కొట్టిన చెంపదెబ్బలన్నీ నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎలాంటి విషమ పరిస్థితులు వచ్చినా వాటికి లొంగిపోనని, ప్రజాసేవ కోసం నా ప్రాణాలే ధారపోస్తానని మీకు నేను మాటిస్తున్నాను. సార్, వెల్ మిస్టర్ గోపీనాథ్, నీలాంటి ఇంటెలిజెంట్ ఆఫీసర్ నా దగ్గర పనిచేయటం నాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. చూడు గోపీనాథ్, సమాజంలో అవినీతిని అరికట్టి ప్రజల్లో శాంతి భద్రతను నెలకొల్పడమే పోలీసు వారి కర్తవ్యం. నీకు ఈ విషయం తెలియదని కాదు. నేను ఇప్పుడు చెప్పట్లో ఉద్దేశం ఏమిటంటే, ప్రస్తుతం మన దేశంలో, ముఖ్యంగా మన నగరంలో స్మగ్లర్స్ దాడి విపరీతంగా ఉంది. దానివల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. ఈ దేశ ద్రోహుల్ని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పట్టి చట్టానికి అప్పగిస్తున్నా ఏదో ఒక మాయోపాయంతో అవతారాలు మార్చుకుంటూ పోలీసు వారి కళ్ళు కప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా. వీళ్ళ అసలు మనుషులు కాదు, సంఘాన్ని పట్టి పీడించే దెయ్య. బై నీకు దెయ్యాలంటే నమ్మకం ఉందా? లేదు సార్. నాకు లేదు, కానీ నేను చూశాను. మీరు చూసారా? ఎస్, నేనే నా కళ్ళారా చూశాను. నా ఉద్దేశంలో దెయ్యాలన్నవి లేనే లేవు సార్. కేవలం అది మనుషుల భ్రమ. మొదట్లో నేను అలాగే అనుకున్నాను. ఊరవతల సముద్ర తీర ప్రాంతంలో ఒక దెయ్యం ఉందని, అది ప్రతి అమావాస్య నాడు రాత్రి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని చంపుతుందని పెద్ద పుకారు బయలుదేరి. నేను నమ్మలేదు, కానీ అక్కడ 2 హత్యలు జరిగినాయి. సార్, ఎస్ మిస్టర్ గోపీనాథ్, చనిపోయిన వాళ్ళందరి గురించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకేలాగా. ఒకవేళ భయంతో చనిపోయి ఉండొచ్చినేమో నా డౌట్ తారుమారి. అన్ని శవాలకు ఒకే చోట గొంతు మీద నొక్కులున్నాయి. నాకు అర్థం కాలేదు. అందుకే ఒక అమావాస్య నాటి రాత్రి నేనే స్వయంగా అక్కడికి వెళ్ళాను. ఒక తల లేని బిడ్డ కటిక చీకట్లో అటు ఇటు చేతులు ఊపుకుంటూ నాడవటం నాకు కనిపించింది. నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను. తిరిగి నేను స్థిమితిలోకి వచ్చేసరికి ఆ ఆకారం అదృశ్యమైపోయింది. అమావాస్య రేపే కదా సార్? ఏ, నువ్వు వెళదావనా? నో, నాకు అది ఇష్టం లేదు. వై సార్? ట్రైనింగ్ పూర్తయి కొత్తగా ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడే నువ్వు ఇంత రిస్క్ తీసుకోవడానికి నేను ఒప్పుకోను. దయచేసి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి. నా సామర్థ్యాన్ని నిరూపించుకునేవ్వండి. ఎంతో అనుభవం ఉన్న నీ ప్రీవియస్ ఆఫీసర్ ఆనందరావు కూడా ఇదే మాట చెప్పి వెళ్ళాడు. పాపం తిరిగి రాలేదు. నేను సాధించగలనే నమ్మకం నాకుంది. ఎలాగైనా నాకు ఈ అవకాశం ఇవ్వండి సార్. హత్య రహస్యాన్ని నేను తప్పకుండా కనిపెడతాను. ప్లీజ్. ఓకే మై డియర్ అండ్ బాయ్, కావలసిన బందోబస్తును కూడా తీసుకువెళ్ళి. నాకెవరూ అవసరం లేదు. నేను ఒంటరిగానే వెళ్ళాలి. కాదు, నా మాట విను. బలగాన వెంట తీసుకెళ్ళి. వద్దు సార్, నన్ను ఒక్కడనే వెళ్ళనివ్వండి. ఆల్ రైట్, గో హెడ్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. హలో
సార్ నేను సార్ ఇన్స్పెక్టర్ రఘుని. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు తెలియకుండా మీకు హెల్ప్గా వెళ్ళమని ఎస్పీ గారు ఆర్డర్స్. వద్దని చెప్పిన పంపించారే. సార్ 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 అదిగో సార్. వద్దు సార్, దయచేసి మీరు ఈ సాహసం చేయకండి. రండి వెళ్ళిపోదాం. మిస్టర్ రఘు, నేను వెళ్ళే తీరాలి. దాని అంతు చూడాలి. రఘు, డెడ్ బాడీని స్వాధీనం చేసుకోండి. అలాగే రండి. దొంగ బంగారం. ఇదంతా స్మగ్లింగ్ ముఠాలు పడిన పన్నాగా ఉన్నమాట. ఇవన్నీ మన జీప్లోకి ఎక్కించండి. మిస్టర్ రఘు, డెడ్ బాడీ ఏమైంది? కనిపించలేదు. రక్తపు మరకలు ఉన్నాయి, టైర్ జాడలు ఉన్నాయి. శవాన్ని కూడా మన చేతికి చిక్కనీయకుండా చేశారే. అయితే ఇదేదో పెద్ద ఎత్తుగడేనన్నమాట. ఐ విల్ సీ టు ఇట్. ఐసి దయ్యాన్ని షూట్ చేశాడా? ఎస్ బాస్. మన శవం ఏమైంది? మన కస్టడీలోనే పెట్రోల్ పోసి తగలబెట్టేశాం బాస్. వెరీ గుడ్, మంచి పని చేశారు. ఇక వాడి పని నేను చూస్తాను. గోపీనాథ్, ఐ విల్ సీ యువర్ ఎండ్. వండర్ఫుల్ ఐడియా. అయితే ఇన్స్పెక్టర్ రఘుని చూడగానే నీకు ఓ తట్టిందన్నమాట. ఎస్ సార్. ఆ సమయంలో రఘుని చూసి మొదట దెయ్యం అనుకున్నాను. ఎందుకంటే చీకట్లో అతను తల కనిపించలేదు. అతను వేసుకున్న తెల్లటి బట్టలు మాత్రమే కనిపించాయి. మరుక్షణంలో దెయ్యం కనిపించింది. దానికి తెల్లటి బట్టలు మాత్రమే కనిపించాయి, కానీ తల కనిపించలేదు. అప్పుడు అది దెయ్యం కాదని, అది కూడా రఘులాగే మనిషి ఎందుకు కాకూడదని అనుమానించి వెంటనే షూట్ చేశాను. రియల్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అటు ప్రజల్లో భయాన్ని పోగొట్టాం, ఇటు స్మగ్లింగ్ రహస్యాన్ని కనిపెట్టాం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ చక్రపాణి. గోస్ట్ ప్రాబ్లం ని చాలా గొప్పగా సాల్వ్ చేశారు. ఇందులో నా గొప్పతనం ఏం లేదు. అంతా మా ఏఎస్పీ గోపీనాథ్. ఈజ్ మిస్టర్ రాజా, ద బిజినెస్ మ్యాగ్నెట్, నా బెస్ట్ ఫ్రెండ్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. నగరంలో ఏ చోట విన్నా మీ పేరే మారుమోగిపోతుంది. అందుకే మా బోడి పెద్దలందరం మీకు ఒక గ్రాండ్ రిసెప్షన్ తలుచుకున్నాం. రిసెప్షనా? నేనేం చేశాను సార్? నా డ్యూటీ నేను చేశాను. కాదు, ఎందరో చేయలేని పని మీరు చేశారు. 6 నెలలుగా భయంతో హడలిపోయే ప్రజలకి ప్రశాంతత కలిగించారు. పోలీస్ డిపార్ట్మెంట్కి క్రెడిట్ తీసుకొచ్చారు. ఇంతకంటే ఇంకేం చేయాలి? అందుకే మీకు ఈ రిసెప్షన్. మీరు ఒప్పుకొని తీరాలి.
అంతటి గౌరవాన్ని పొందే అర్హత నాకు లేదు. లేదనగాను నువ్వే ఉందని నిర్ణయించింది మేము. అది కాదు సార్. మిస్టర్ గోపీనాథ్, పెద్దల మాట కాదనకూడదు, ఒప్పుకొని తీరాల్సింది. మీ రిసెప్షన్ డేట్ కూడా ఇప్పుడే ఫిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ సండే ఆన్ May 1st మీ ఫ్రెండ్స్ అందరూ ఇన్వైట్ చేయండి. సార్ అలాగే నేను వెళ్ళొచ్చు సార్. ఓకే, ప్రొసీడ్. మిస్టర్ చక్రపాణి, ఒక స్మగ్లింగ్ ముఠ ఇంత పెద్ద ప్లాన్ వేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. గోపి, గోపి, నా కోసం మీరు వచ్చారా? కబురు చేస్తే నేనే వచ్చామండి. చూసావా పత్రికలన్నీ నీ గురించి ఎంత గొప్పగా రాశావు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజునే నువ్వు ఇంత ఘనకార్యం సాధించావంటే నేను ఎంత ఆనందపడిపోతున్నాను నీకు తెలియదు నాయన. అందుకే ఒక్కసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. ఇందులో నేను చేసింది ఏమో సార్, అంతా మీరిచ్చిన మనోధైర్యమే. లేదు నాయన, ఇదంతా నీ సమయస్ఫూర్తి, నీ సాహసం. చూడు బాబు, జీవితంలో ఇంకా ముందు ముందు ఎన్నో ఘనకార్యాలను సాధించాలి. సంఘంలోని చీడపురులన్నింటినీ నాశనం చేయాలి. అదే నా ఆశ, ఆకాంక్ష. ఎందుకైనా మంచిది ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయి. క్యాన్సిలేషన్ అనేది మన జాతకంలో లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక కుర్రకుంక భయపడి క్యాన్సిల్ చేయటం. వాడు కుర్రకుంక కాదు సతీష్, కాలాంతకుడు. వాడు కాలాంతకుడు అయితే నేను వాడి బాబుని.